న్యూస్ చూద్దాం. విశాఖలోని కొత్త రోడ్డు సమీపంలో ఉన్న లిటిల్ గార్డెన్ హై స్కూల్లో ఎల్కేజీ విద్యార్థి ప్రణయ తేజ మృతి తీవ్ర కలకలం రేపింది. తమ కుమారుడిపై టీచర్ దాడి చేయడం వల్లే మృతి చెందాడని బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రణయ తేజ మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. సమాచారం అందుకున్న 1 టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. బాలుడి మృతికి అసలు కారణం ఏంటన్న దానిపైన దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణ నేపథ్యంలో స్కూల్లో ఏం జరిగింది, టీచర్ దాడి చేశారా అనే అంశాలపైన పోలీసులు విచారణ చేపట్టారు. మా కరెస్పాండెంట్ నరసింహ పూర్తి సమాచారం అందిస్తారు. నరసింహ, అసలు ఈ సంఘటన ఎలా జరిగింది, ఇప్పుడు పోలీసులు ఎటువంటి విచారణ చేపట్టారు? ఏదైతే 1వ పట్టణ భద్రతా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి బాలుడి మరణం అయితే విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పవచ్చు. ఏదైతే 1వ పట్టణ భద్రతా పోలీస్ స్టేషన్ పరిధి కొత్త రోడ్డు సమీపంలో ఉన్నటువంటి లిటిల్ గార్డెన్ హై స్కూల్లో ఈ యొక్క దారుణం చోటు చేసుకుంది. అదే 6 సంవత్సరాల వయసు గల ఒక బాలుడు ఎల్కేజీ చదువుతున్నాడు. రోజువారీ ఇలాగానే ఈ రోజు కూడా పాఠశాలకు వెళ్ళాడు. పాఠశాల వెళ్ళిన నేపథ్యంలోనే కాసేపటికే ఆ టీచర్ ఏదైతే పాఠశాలకు టీచర్ ఒకసారిగా మందలించడంతో అక్కడికక్కడే గాయపరిచినట్లుగా తెలుస్తుంది. అక్కడికే స్పృహ కోల్పోయి పడిపోయాడు. అయితే వెంటనే ఆ పాఠశాల సిబ్బంది అయితే ఎవరైతే ఉన్నారో వారు సమీపంలో ఉన్నటువంటి మెరుగైన వైద్యం కొరకు అయితే కేజీహెచ్కు తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లుగా వైద్యులు అయితే ధృవీకరించారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్నటువంటి విద్యార్థిని అయితే తల్లిదండ్రులు అయితే పెద్ద ఎత్తున ఏదైతే కేజీహెచ్కు వచ్చి భారీ ఎత్తున అయితే నినాదాలు చేస్తూ దీనికి కారణమైనటువంటి పాఠశాల అధ్యాపకులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఏదైతే కేజీహెచ్ ముందు అయితే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ తండ్రి అయితే విధినాలు క్యాటరింగ్ పనులు చేస్తుంటాడు. ఇతరికి తండ్రి పాప బాబు ఉంటున్నారు. వీళ్ళకైతే 2 పిల్లలు ఉన్నారు. అయితే క్రమంలో ఒత్తిడికి లోనయ్యి చనిపోయినట్లుగా ఒకవైపు అయితే చెప్తున్నారు. అయితే దీనికి కారణమైనటువంటి ప్రధాన అధ్యాపకులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున అయితే విశాఖ కేజీహెచ్ ముందు అయితే ఆందోళన విద్యార్థి యొక్క తల్లిదండ్రులు అయితే ఆందోళన చేపడుతున్నారు. అసలు గాయపడ్డాడు, మృతి చెందాడు అని అంటే బాగా ఏమైనా కొట్టారా, లేకపోతే కొట్టిన గాయాల వల్ల అతను తట్టుకోలేక మృతి చెందాడా? అయితే తల్లిదండ్రుల ఫిర్యాదు ఇంకోలాగా ఉంది కదా, అంటే ఎంత గాయపరిచారు టీచర్స్, అసలు తల్లిదండ్రులు ఏమంటున్నారు? విద్యార్థి తల్లిదండ్రులు కేవలం ఎవరైతే పాఠశాల యొక్క అధ్యాపకురాలు అయితే కొట్టడం వల్లనే చనిపోయారంటూ చెప్తున్నారు. అయితే ఏదైతే ఈ పాఠశాల ఏదైతే విద్యార్థి ప్రణయ్ తేజ హోంవర్క్ చేయలేదంటూ ఒకవైపు హోంవర్క్ చేయలేదు, అదేవిధంగా చెప్పిన పాఠాలు చదవలేదంటూ ఒకవైపు మందలిచ్చినట్టు అదేవిధంగా చేతితో కొట్టినట్లు కూడా చెబుతున్నారు. అదేవిధంగా అప్పటికక్కడికే స్పృహ కోల్పోయి పడిపోయాడని చెప్తున్నారు పాఠశాలకు అధ్యాపక సిబ్బంది. కానీ ఇది కేవలము విద్యార్థి ఏదైతే పాఠశాల యొక్క అధ్యాపకులు కొట్టడం వల్లనే ప్రణయ్ తేజ విద్యార్థి చనిపోయాడన్నట్టుగా ఎవరైతే ప్రణయ్ తేజ తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. శ్రీదేవి, బాలుడికి అంతకు ముందు ఏమైనా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఆయన అంత చిన్న పిల్లోడు హోంవర్క్ చేయలేదు అంటే అంత తీవ్రంగా టీచర్ ఎలా కొట్టింది? స్కూల్ యాజమాన్యం ఏమంటోంది? పోలీసులు ఏమంటున్నారు? ఇది వైద్య బృందము ఒకవైపు అయితే ఇది కేవలము ఒత్తిడికి లోనయ్యి కేవలము 6 సంవత్సరాల బాలుడు పాఠశాలకు అధ్యాపకులను చూసి ఒత్తిడికి లోనయ్యి ఒక్కసారిగా స్పృహకు కోల్పోయి చనిపోయినట్లుగా ప్రాథమికంగా చెప్తున్నారు ఒకవైపు. కానీ ఏవైనా కూడా ఇది కేవలము విద్యార్థిని కొట్టడం, పాఠశాల యొక్క అధ్యాపకులు కొట్టడం వలనే చనిపోయారని చెప్తున్నారు. కానీ ప్రాథమికంగా దీనికి సంబంధించి అతనికి అనారోగ్యంగా పూర్తిగా ఇటీవల అనారోగ్య సమస్యలు ఉన్నాయా లేదనేది ప్రాథమిక విచారణలో అయితే విశాఖ కేజీహెచ్లో తెలియవలసి ఉంది. దీనికి సంబంధించి కూడా కాసేపట్లో మెడికల్ రిపోర్ట్ కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. సరే, థ్యాంక్ యూ. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలోని కొత్త రోడ్డు సమీపంలో ఉన్న లిటిల్ గార్డెన్ హై స్కూల్లో ఎల్కేజీ విద్యార్థి ప్రణయ్ తేజ మృతి తీవ్ర కలకలం రేపింది. విజువల్స్లో మనం చూస్తున్నాం. స్కూల్ దగ్గర చాలా మంది అక్కడికి చేరుకున్నారు. ఈ సంఘటన అసలు ఎలా జరిగిందనే విషయంపైన ఆరా తీస్తున్నారు. అండ్ పోలీసులు కూడా వారిని మందలించే ప్రయత్నం చేస్తున్నారు. తల్లిదండ్రులు అయితే కేవలం టీచర్ కొట్టడం వల్లే మా బాబు చనిపోయాడని తల్లిదండ్రులు అంటున్నారు. కానీ అసలు ఎలా జరిగింది ఏంటి, నిజంగా ఒత్తిడికి గురయ్యాడా లేకపోతే కొట్టడం వల్లే అలా చనిపోయాడా ఏంటనేది
అనేది ఇంకా ప్రాథమికంగా నిర్ధారణ కాలేదు. నరసింహ, మరేంటి తల్లిదండ్రులు అంటున్నారు టీచర్ కొట్టడం వల్లే చనిపోయాడు అని, బట్ యాజమాన్యం దీనిపైన ఏమైనా క్లారిటీ ఇచ్చిందా? అండ్ ఎవరైతే క్లాస్ టీచర్ ఉన్నారో ఆ క్లాస్ టీచర్తో ఏమైనా పోలీసులు మాట్లాడారా, విచారణ ఏమైనా చేపట్టారా? ఇది శ్రీదేవి ఏదైతే ఇప్పుడు బాలుడు చనిపోయిన ఘటన విషయంలో అయితే ఎవరైతే ఏదైతే పాఠశాల యొక్క అధ్యాపకులు మీడియా ముందుకు రావడానికి అయితే ఇష్టపడట్లేదు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే దీనికి కారకులైన అధ్యాపకులు అయితే ఇప్పటి వరకు కూడా వైపు అయితే మీడియా ముందుకు కానీ అటు కేజెస్ కూడా ఇప్పటి వరకు రాలేదు. ఏదైతే విద్యార్థి యొక్క బంధుమిత్రులు అదేవిధంగా ఒకవైపు విద్యార్థి సంఘాలు కూడా ఇప్పటికే ఒక విశాఖ కేజెస్ వద్దకు అయితే చేరుకున్నాయి. దీనిపై కూడా ఇప్పటికే ఇక్కడి నుంచి కూడా కాసేపటికి ఇక్కడ కొన్ని తల్లిదండ్రులు ఎవరైతే ప్రణతేజ తల్లిదండ్రులు అయితే పాత రోడ్డు అయినటువంటి పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన చేసే విధంగా బయలుదేరుతున్నామని చెప్తున్నారు. అదేవిధంగా భారీ ఎత్తున ఎవరైతే ప్రణయ్ తేజ యొక్క తల్లిదండ్రులు వారి బంధుమిత్రులు అదేవిధంగా విద్యార్థి సంఘాలు కూడా ఏదైతే వన్ టౌన్ చేసినటువంటి లిటిల్ గార్డెన్ స్కూల్లో హై స్కూల్ వద్ద భారీ ఎత్తున నినాదాలు చేసే మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము ఆందోళన ఉధృతం చేస్తామని కూడా ఒక వైపు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇది కేవలము బాలుడికి ఒత్తిడికి అదేవిధంగా కేవలము అధ్యాపకులు కొట్టడం వలనే ఎవరైతే ప్రణయ్ చనిపోయాడని కూడా పూర్తిగా ఎవరైతే ప్రణయ్ తల్లిదండ్రులు లేదు బంధుమిత్రులు కూడా ఆరోపిస్తున్నారు. దీనిపై కూడా పూర్తి సమగ్ర విచారణ పోలీసులు చేపట్టాలని కూడా చెప్తున్నారు. ఇది ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎవరైతే పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకొని వారిని యొక్క పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే పూర్తి నివేదిక విశాఖ కేజీహెచ్ నుంచి కూడా పూర్తిగా రావాల్సి ఉంది. ఈ నివేదిక ప్రకారం కూడా దీనికి సంబంధించి కూడా ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా ప్రాథమిక మెడికల్ వైద్య రిపోర్ట్ ఆధారంగా వీరిపైన అధ్యాపకుల పైన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇటు విధంగా ఏదైతే ఈ ఘటనకు సంబంధించి కూడా కేవలం ముక్కుపచ్చలారని 6 సంవత్సరాల వయసు గల ఏదైతే 6 వయసు గల పాప ఏదైతే ప్రణయ్ తేజ యొక్క చనిపోవడం కూడా బాధాకరమని కూడా పైపైతే చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా దీనికి సంబంధించి కూడా ఒకవైపు ఒత్తిడి వల్ల చనిపోయాడా లేదైతే అనారోగ్య సమస్యల వల్ల చనిపోయాడా అనే కారణం అయితే ప్రాథమికంగా అయితే పూర్తిగా మెడికల్ రిపోర్ట్ ప్రకారంగా అయితే రానున్నది. ఏదేమైనా కూడా ఈ తరహా ఘటనలు కూడా జరగడం కూడా దురదృష్టకరమని మనం భావించవచ్చు. ఏదైతే తన తండ్రి పూర్తిగా అయితే తన ఒక క్యాటరింగ్ పనులు చేసుకుంటూ ఇటువంటి తరహా ఇద్దరు పిల్లలను కూడా పోషించుకుంటూ ఒక్కసారిగా ఒక బాబు దూరం అవడం కూడా ఒకవైపు కూడా తల్లిదండ్రుల వైపు అయితే కలవరపడుతున్న సంఘటన అయితే నెలకొంది. ఏదేమైనా ఇది పూర్తిగా కావాల్సిన ప్రాథమిక విచారణ ఏదైతే మెడికల్ రిపోర్ట్ వస్తే గానీ ఇది పూర్తి వివరాలు అయితే బయటపడే అవకాశం లేదని చెప్పవచ్చు. పదే ఒత్తిడి అంటున్నారు కదా, అంటే ఒత్తిడి అంటే ఏంటి? ఆ రోజు ఆ పిల్లోడికి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా? ఆ అనారోగ్య సమస్యలతోనే స్కూల్కి వెళ్ళాడా? దాంతోనే టీచర్ బెదిరించడం కానీ హోంవర్క్ రాయకపోతే తిట్టడం కానీ అలా చేయడం వల్లే కేవలం ఆ ఒత్తిడి మాత్రమే ఉందా? దీని గురించి తల్లిదండ్రులు ఏమైనా అంటున్నారా ఒత్తిడి అనే దానిపైన? ఈ ప్రాథమిక ఏదైతే ఇప్పుడు ఒత్తిడి అనేది హోంవర్క్ ఏదైతే పాఠశాలలో చెప్పినటువంటి హోంవర్క్ కానీ హోంవర్క్ విషయంలో కానీ చెప్పేటువంటి పాఠాల విషయంలో కూడా ఎవరైతే ఈ కురవాడు ప్రణయ్ తేజ విషయంలో కూడా పరిపరివేదలు ఎప్పుడు లోనవుతూ ఉండేవాడని, అదేవిధంగా ఏదైతే గట్టిగా చెప్పడం వల్ల ఒక్కసారిగా మానసికంగా అదే ఒక రకంగా స్పృహ కోల్పోయి టీచర్ ఎవరైతే అధ్యాపకురాలు ఆమె చెంప మీద కొట్టినట్టుగా ఒకవైపు తెలుస్తుంది. ఆ కొట్టడం వల్ల ఒక్కొక్కరు అక్కడికి స్పృహ కోల్పోయాడని కూడా సహచర విద్యార్థులు అయితే చెప్పడం జరిగింది. దీనిపై కూడా ఒక్కసారిగా పడిపోవడంతో మానసికంగా ఏదైతే ఒత్తిడికి గురయ్యాయని కూడా ఒకవైపు చెప్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఇక మానసిక ఒత్తిడికి గురైన నేపథ్యంలో ఒకసారి అక్కడికక్కడే పడిపోయిన వెంటనే కూడా నీళ్లు పట్టినా ముఖం మీద నీళ్లు కొట్టినా కూడా అప్పుడు లేకపోవడంతో ప్రాథమికంగా ఇంకా సీరియస్ గా ఉన్న పరిస్థితుల్లో కూడా అప్పటికప్పుడే విశాఖ కేజెస్ అయితే తరలించిన నేపథ్యంలోని వైద్యులు కూడా భారీ ఎత్తున మేము జరిగిన వైద్యం అయితే అప్పటికే అందించారు. కానీ అప్పటికే చనిపోయినట్లు ప్రాథమికంగా విశాఖ కేజెస్ ఉన్నటువంటి వైద్యులు అయితే చెప్పడం జరిగింది. కొట్టడం అంటే అంతకు ముందు ఆ స్కూల్లో ఏ పిల్లల పైన చేయి చేసుకున్నారా? హోంవర్క్ రాలేదు అంటే చిన్న 6 ఏళ్ల బాబు ఎల్కేజీ, పెద్ద వాళ్ళే హోంవర్క్ రాయకపోతే ఏమి అనని ఈ రోజుల్లో అంత చిన్న పిల్లోడు హోంవర్క్ రాయకపోతే కొట్టడం ఏంటి? అసలు ఈ హోంవర్క్ రాయలేదన్న కారణమేనా లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉండొచ్చు అని చెప్తున్నారా తల్లిదండ్రులు?
ఏదైతే విద్యార్థి యొక్క పాఠాలు చెప్తున్న క్రమంలో క్రమశిక్షణ రీత్యా గట్టిగా చెప్పడం వల్ల ఒక్కసారిగా భయాందోళనకు లోనైట్లుగా తెలుస్తుంది. ఒక్కసారి ఏదైతే భయాందోళన లోనై అందరి మధ్యన ఏదో ఎవరు పాఠాలు చెప్తున్న క్రమంలో అందరి మధ్యన ఎవరైతే ప్రణయ్ తేజ్ని పైకి లేపి పాఠాలు చెప్పే క్రమంలోనైతే తమదైన ఏదైతే పాఠాలు చెప్పే ప్రశ్నలు అడిగి దానికి సంబంధించి జవాబులు అడిగే క్రమంలో అతను హోంవర్క్ చేయని పక్షంలో తన సరైన సమాధానం చెప్పని పక్షంలో ఒక్కసారిగా ఇతనిని కొట్టినట్లు తెలుస్తుంది. అదేవిధంగా చెంప మీద కొట్టిన వెంటనే 6 సంవత్సరాల బాలుడు అప్పటికే ఉపాధ్యాయులు అంటే భయాందోళనటువంటి చిన్న పిల్లలు, ఒక 6 సంవత్సరాల పిల్లలు ఈ తరహా ఒక్కసారిగా ఈ ఉపాధ్యాయులను చూసి భయాందోళనకు లోనయ్యి ఈ తరహా స్పృహ కోల్పోయి అక్కడికి ఉడదిల్లాడు. అయితే ఈ క్రమంలో ఏదైనా కూడా ఈ సంఘటన రీత్యా ఈ ఉపాధ్యాయులు ఒకవైపు భయాందోళన రీత్యా భయానికి లోనయ్యి ఒకవైపు చెప్పే రీతిలో ఒక సానుకూలంగా చెప్తే పాఠాలు ఒక రకంగా ఉంటాయి. కానీ భయాందోళనకు ఎక్కువగా లోనయ్యేటట్టుగా ఈ రకంగా ఉపాధ్యాయులు ఎవరైనా విద్యార్థులకు ఈ తరహా పాఠాలు బోధించడం వల్ల కూడా విద్యార్థులకు ఒక్కసారిగా భయాందోళనలోనే ఈ తరహా ఘటనలు జరగడం, అక్కడికక్కడే స్పృహ కోల్పోవడం కూడా ఇది చలించరాని విషయం అని చెప్పొచ్చు. ఏదేమైనా విద్యార్థులకు పాఠాలు బోధించే క్రమంలో ఒక సన్నిహితంగా ఉండి పాఠాలు బోధించడము, అదేవిధంగా కేవలము ముఖపచ్చలారని 6 సంవత్సరాలకు తెలిసి తేలిన వయసు అటువంటి విద్యార్థులకు ఒక్కసారిగా ఎక్కువ ఆకస్మికంగా భయాందోళన చెప్పినా క్రమశిక్షణ ఎక్కువగా పెట్టినా కూడా వాళ్ళ మానసిక ఒత్తిడికి గురయ్యి తరహా సంఘటనలు తెచ్చా కూడా అక్కడికక్కడే స్పృహ కోల్పోయి చనిపోవడం కూడా బాధాకరం అని చెప్పవచ్చు. ఏదేమైనా కూడా సైకలాజికల్ గా ఒక రకంగా ఈ మానసికంగా కుర్రవాడు చనిపోయాడా లేదంటే ఇతరత్ర మెడికల్ కారణాలు ఉన్నాయనే కోణంలో అయితే ఇంకా ప్రాథమిక విచారణలో మెడికల్ రిపోర్ట్ ప్రాథమికంగా మనకు బయటపడవలసి ఉంటుందని చెప్పవచ్చు. కేవలం బెదిరించడం వల్లనే ఆ భయంతో మృతి చెందాడు ఆ విద్యార్థి అనే ఒక వార్త కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్లో చాలా మంది అక్కడ ఆందోళన చేస్తున్నారు, స్ట్రైక్ కూడా చేస్తున్నారు. ఇలా జరగడం కరెక్ట్ కాదు అని కేజీహెచ్ దగ్గర అండ్ ఆ స్కూల్ దగ్గర ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విశాఖ కేజీహెచ్ వద్ద భారీ ఎత్తున విద్యార్థి సంఘాలు, అదేవిధంగా ఎవరైతే ప్రణయ్ తేజ యొక్క తల్లిదండ్రులు, బంధుమిత్రులు భారీగా అయితే విశాఖ కేజీహెచ్ వద్దకైతే చేరారు. ఇది కేవలం అయితే విద్యార్థిని ఎవరైతే తల్లిదండ్రులు అక్కడ చేర్పించి తమ పాఠాలు చెప్పి పెద్ద స్టేజ్కి వెళ్తారని చెప్పి ఈ తరహా విద్యార్థులను చెప్పడం ఒక రకంగా ఒకేసారి దురదృష్ట ఘటన. ఈ రోజు ముఖపచ్చలారని బాబు 6 సంవత్సరాల కురవాడు ఈ రకంగా ఎవరైతే ఉపాధ్యాయులు ఈ తరహా గట్టిగా క్రమశిక్షణ అనే పేరుతో భయాందోళనకు రీత్యా ఈ తరహా చెప్పడము ఒక రకంగా ఇది పొరపాటుని చెప్పవచ్చు. అదే విద్యార్థులకు ఎవరైతే చిన్న ముక్కుపచ్చలారని 6 సంవత్సరాల పిల్లలకు ఈ తరహా ఒక్కసారి భయాందోళనకు ఎక్కువ చెప్పడం, క్రమశిక్షణ రీత్యా కూడా ఎక్కువగా చెప్పడం కూడా ఒకవైపు అయితే విద్యార్థి సంఘాలు అయితే ఆరోపణలు చెప్తున్నారు. అదేవిధంగా ఎవరు చిన్నపిల్లలకు ఈ తరహా ఘటనల రీత్యా కూడా వారికి చెప్పే రీతిలో సానుకూలంగా పాఠాలు బోధించే క్రమంలో కానీ, అదేవిధంగా వాళ్ళకి బోధించే విషయాల్లో కూడా క్రమశిక్షణ రీత్యా కాలంలో సానుకూలంగా చెప్పే రీతిలో చెప్తే వారు స్పందించి బోధించుకునే అవకాశం వారు కూడా ఏదైతే పాఠాలు చెప్పే క్రమంలో కూడా పూర్తి స్థాయిలో వారి అవగాహన పెంపొందించే కూడా అవకాశాలు ఉంటాయి. అదే విధంగా ఏదైతే పిల్లలు ఈ రోజు చూస్తే 6 సంవత్సరాల పిల్లలు ఈ రోజు అవగాహన రీత్యా క్రమశిక్షణ రీత్యా చూడొచ్చు. ఆ పిల్లడు కేవలం భయాందోళనకు లోనయ్యి పిల్లలు ఏదైతే పాఠాలు బోధించే టీచర్లు, అధ్యాపకులు చెప్పే పాఠాలు బోధించే రీతి కూడా భయాందోళన ఒత్తిడికి ప్రస్తుతానికి మానసిక ఒత్తిడి లోనయ్యి తరహా వాళ్ళు సైకలాజికల్ గా డిస్టర్బుల్డ్ గా లోపలికి మానసికంగా కృంగిపోతూ ఉంటారు. అదేవిధంగా ఒక్కసారిగా ఈ తరహా అక్కడికక్కడే మానసికంగా పొంగిపోయి, అదేవిధంగా టీచర్ చెప్పే పాఠాలకు కానీ, వాళ్ళ అధ్యాపకులు చూసే రీతిలో కానీ, వాళ్ళు చెప్పే క్రమశిక్షణ రీతి, వాళ్ళు చెప్పే పాఠాలు బోధించే రీతి కూడా ఒకవైపు ఈ తరహా ఘటనలు కూడా జరగడం కూడా దురదృష్టకరమని మనం చెప్పవచ్చు. అదేవిధంగా భవిష్యత్ కాలంలో ఎవరైనా ఈ పాఠశాలలు ఈ రోజు లిటిల్ ఏంజల్ స్కూల్ అని పాఠవచ్చు, లిటిల్ స్కూల్ అని అవ్వచ్చు, ఇతరత్ర పాఠశాలలు అవ్వచ్చు. కానీ భవిష్యత్ కాలంలో కూడా ఎవరైతే చిన్నపిల్లలకు పాఠాలు బోధించే క్రమంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులను కూడా పెడితే
వారు కూడా పాఠాలను వారు కూడా అది తీసుకునే క్రమంలో, వారు అధ్యయనం చేసుకునే క్రమంలో కూడా చాలా మార్పులు, పెను మార్పులు కూడా సంభవించవచ్చు. ఏదేమైనా కూడా దురదృష్టకరమని చెప్పొస్తుంది. రైట్ నరసింహ, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాం విశాఖలోని కొత్త రోడ్డు సమీపంలో ఉన్న లిటిల్ గార్డెన్ హై స్కూల్లో ఎల్కేజీ విద్యార్థి మృతి తీవ్ర కలకలం రేపింది. అయితే విద్యార్థిని జస్ట్ బెదిరించారు అని మాట్లాడుతున్నారు, ఒక వార్త కూడా వస్తుంది. ఆ బెదిరింపుతోనే ఆ విద్యార్థి భయపడి మృతి చెందారు అంటున్నారు. బట్ తమ కుమారుడిపైన టీచర్ దాడి చేయడం వల్లే మృతి చెందాడని బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి మృతదేహాన్ని ప్రస్తుతం కేజీహెచ్కు తరలించారు. సమాచారం అందుకున్న 1 పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అండ్ టీచర్ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. బాలుడి మృతికి అసలు కారణం ఏంటనే దానిపైన దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో అసలు స్కూల్లో ఏం జరిగింది, టీచర్ దాడి చేశారా అనే అంశాలపైన పోలీసులు విచారణ చేపట్టారు. కొట్టేస్తారు పిల్లలు, ఆ చిన్నపిల్లలు అలాగే కొడతారు. చెప్పండి, ఇది ఏమైనా బాగుందా? దేన్ని పంపిస్తారు స్కూల్కి? మేము చెప్పలేమా? తల్లిదండ్రులు ఇంటిమేషన్ చేయకుండా వాళ్ళే హాస్పిటల్ తీసుకుని వెళ్ళిపోయారు, కామప్ చేస్తారు, స్పాట్లోనే చనిపోయాడు. ఇప్పుడు మాకు న్యాయం జరగాలి, ఆయన బతికించాలి అంతే. అంతవరకు మేము ఊరుకోము, మాకు న్యాయం జరగాలి.